children. Good morning children. How are you? तो हमारे दूसरा पार्ट गाने वाली चिड़िया के बाकी पार्ट को अब हम देखेंगे बच्चों। देखिए कहाँ तक हो गया है अब మన లెసన్ లో మనం ఎంతవరకు వచ్చున్నాం। ఇక్కడ చిడియా రాజుగారి దగ్గరికి వచ్చింది, రాజుగారి దగ్గరికి వచ్చి చిడియా పాట పాడింది, రాజుగారికి నచ్చింది, దాన్ని రిక్వెస్ట్ చేసి రాజుగారు తన దగ్గరే ఉండమని చెప్తాడు కదా। సో అది తన దగ్గర ఉంటారని చెప్పి ఒప్పుకుందనమాట రాజుగారు। దానికోసం ఏడుస్తాడు కదా, ఏడవడం అంటే ఆనంద బాష్పాలు వస్తాయి అన్నమాట। సో అందుకని చెప్పేసి ఇక్కడ చిడియా ఆయన దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట। అందుకని అక్కడ ఏం చేశాడు రాజు, దానికోసం ఒక బంగారు పంజరం ఏదైనా పంజరమే కదా, దాన్ని బంధించినట్టే కదా। కానీ ఇక్కడ రాజుగారు చూడండి ఎంత బ్లైండ్గా ఆలోచిస్తున్నాడు। ఒక ఫ్రీగా ఉన్న బర్డ్ తీసుకొచ్చి పంజరంలో పెడితే అది ఎంతకాలం ఉంటుంది, అది మనం ఆలోచించాల్సింది అదే అనమాట। సో దానికి ఒక బంగారు పంజరాన్ని చేసి కోరిన వస్తువు తీసుకొని వచ్చి పెట్టడము, ఇవన్నీ చేయడం ద్వారా దాన్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి రాజుగారు ట్రై చేస్తారనమాట। కానీ చిలుక ఏం చేస్తుందో మనం చూద్దాం। तो चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया, जिस किसी चीज की वह इच्छा करती राजा उसे पूरा करता। ఏ కోరుకుంటే అది తీసుకొని వచ్చి ఆ కోరికని తీర్చేవాడు అన్నమాట। सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई। सारे राज्य में మొత్తము రాజ్యమంతా కూడా అంటే పీపుల్ అంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఈ చిడియా గురించి హాట్ టాపిక్। రాజుగారు చిడియాలో అంటే చిలుకకి బంగారు పంజరాన్ని చేసి పెట్టారంట, చిడియా కోసం ఏం కావాలంటే తెప్పించి పెడుతున్నారంట। అట్ ది సేమ్ టైము రాజుగారు దాంతోనే కాలం గడుపుతున్నాడంట। అంటే దానివల్ల దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది చూడండి, పీపుల్ మీద పడుతుంది అనమాట। అంటే రాజుగారు చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయకుండా చిడియాతోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నాడు। సో ఇట్లాంటి ఒక రూమర్స్ అన్నీ కూడా అక్కడ లోపల రాజ్యంలో జరుగుతూ ఉన్నాయి అన్నమాట। एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। పాపం ఈ చిడియా ఉంది ఇంకా దగ్గర ఒక 1 మంత్ రాజుగారి ఉందనుకుందాం, ఓకేనా, అప్రాక్సిమేట్లీ అట్లా అనుకుందాము, ఓకేనా। ఒక 1 మంత్ ఉండి కానీ దానికి బోర్ కొడుతుంది అనమాట। ఇంతకుముందు దాని లైఫ్ ఏంటి, ఎప్పుడు అక్కడ ఫీల్డ్స్లో వర్క్ చేసేటువంటి కిసాన్లు మజ్దూర్లు అంటే కూలీలు అనమాట। వీళ్ళతో పాటు గడుపుతూ సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ వాళ్ళు ఏదైనా పెడుతూ ఉంటే తింటూ, ఇక్కడ చిడియా ఏం చేసింది, ఏదో ఒక రోజు అది వెళ్ళిపోవాలని ముందుగానే ఫిక్స్ అయినట్టుగా అది వెళ్ళిపోయింది అనమాట। సో ఆ విధంగా అది వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు ఏం చేస్తారో చూద్దాం। एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। उसे सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी। खेतों की ओर फील्ड्स అంటే ఈ పొలాలు ఉంటాయి కదా, పంట పొలాలు, ఈ పొలాల వైపు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అనమాట। जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया। ఎప్పుడైతే ఈ చిలుక రోజు ఉదయాన్నే వస్తాడు రాజు, దాన్ని పలకరించుకుంటాడు, 4 మాటలు వింటాడు, దాన్ని ముద్దు చేస్తూ ఉంటాడు, ఇదంతా రోజు వారి కార్యక్రమంగా రాజుగారికి అలవాటు అయిపోయింది అనమాట। కానీ ఆ రోజు కూడా అలాగే ఆ కేసు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆ చిడియా అనేది ఉండదన్నమాట। ఉండకపోయేసరికి అప్పుడు రాజుగారికి అర్థమైపోతుంది చిలుక ఎగిరిపోయింది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట। తో ఒక దుఃఖీ హువా और अस्वस्थ हो गया। अस्वस्थ మీన్స్ అనారోగ్యం అనమాట। దాని గురించి బాగా డిప్రెస్ అయిపోయి చాలా ఇదిగా అంటే ఫుడ్ లేకుండా దాని గురించి దిగులు పెట్టుకోవడం అనమాట, దిగులు పెట్టేసుకున్నాడు। సో అస్వస్థ హోగయా అంటే దిగులు పెట్టేసుకున్నాడు, సిక్ అయిపోతూ వచ్చాడు అనమాట। సారీ ప్రజ రాజాకి అస్వస్థతకే బారే మే చింతిత్ మీన్స్ బాధపడుతూ ఉన్నారు। సారీ ప్రజ పీపుల్ అంతా కూడా రాజుగారు బాగుంటేనే కదా, యథా రాజా తదా ప్రజ కదా, రాజుగారు బాగుంటే అలాగే పీపుల్ కూడా బాగుంటారు। రాజుగారికి బాగాలేకపోతే పీపుల్ ఎలా ఉంటారు, పీపుల్ కూడా అట్లాగే డల్ గా ఉంటారు అనమాట। సో ఆ విధంగా सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी, బాధపడుతూ ఉండేది। सभी सोचने लगे कि राजा को कैसा बचाले। అందరూ ఆలోచిస్తున్నారు రాజుగారు ఏం చేస్తే మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవుతారు, ఏం చేస్తే రాజుగారు ఆ సిక్ అంతా పోయి హుషారుగా ఇంతకు ముందులాగా తయారవుతారు। చిలుకని తీసుకురాలేదు కదా, చిలుకని అది ఎగిరిపోయింది అంటే అది వెక్స్ అయిపోయింది, ఇక ఉండలేక వెళ్ళిపోయింది।
పెట్టి అంత రిస్క్ తీసుకోలేదు కదా, అందుకని చెప్పేసి రాజుగారు తిరిగి ఏం చేస్తే మామూలు మనిషి అవుతారు అనేది అందరి పీపుల్ అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. తర్వాత एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत, चिड़िया का गाना सुनवाओ। सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बचा ले, कैसे बुला ले అని చెప్పేసి అనుకుంటూ సభీ దర్బారీ ఆ దర్బార్లో ఉన్నటువంటి ఆ సభలో ఉన్న పీపుల్ అంతా కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, ఈ రాజుగారిని ఎలా తృప్తిపరచాలి, ఆయన ఏం చేస్తే ఆయన ఈ అస్వస్థత పోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు రాజుగారు అంటే, సంగీత్ అంటే ఆ పాట వినాలి, ఆ చిడియా రావాలి, నా కోసం పాట పాడాలి, పాడినప్పుడే నేను మళ్ళీ తిరిగి మామూలు మనిషిని అవుతాను అని చెప్పేసి రాజుగారు రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో चिड़िया का गाना सुनवाओ, सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुला ले, అది అక్కడ ఉంటుందన్నమాట, ఆ అడవిలో ఉంటుందని తెలుసు, కానీ దాన్ని వెళ్ళి పిలిస్తే అది ఎలా వస్తుంది, రాదు కదా, ఇన్ని రోజులు దాన్ని బంధించారు కాబట్టి అది తిరిగి మళ్ళీ వచ్చి ఆ బందికణాలు ఉండాలని చెప్పి అది ఎప్పుడు కూడా అనుకోదు. గాడ్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఎగరాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. తవి ఉన్హే మధుర సంగీత సునాయి దియా, అప్పుడే దాని ఒక మధుర సంగీతం అంటే స్వీట్ వాయిస్ రాజుగారికి వినిపించింది అనమాట. సో ఇక్కడ మనము ఏమనుకోవాలి అంటే, పీపుల్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటూ అక్కడ ఆ ఫీల్డ్స్ లో వర్క్ చేసేటువంటి కిసాన్లు ఉన్నారు కదా, ఆ కిసాన్ల దగ్గరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనమాట. అందరూ మాట్లాడుకుంటే చిడియా వినడం వల్ల అది పాపం రాజుగారికి నా వల్ల బాగలేకుండా వచ్చిందా, నా గురించి రాజుగారు దిగులు పెట్టుకున్నారా అని చెప్పేసి రాజుగారి కోసము అది మళ్ళీ వచ్చేసింది అనమాట. వచ్చేసి దాని పాటని వినిపించడం మొదలు పెట్టింది. సంగీత్ సునాయి దియా, వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే, ఎటువైపు అయితే సంగీతము ఆ పాట వినిపిస్తూ ఉందో దాని వైపు అందరూ చూడడం మొదలు పెట్టారనమాట. ఓకేనా. చిడియా అప్పుడు మధుర ఆవాజుని గా రహీ థీ, తన స్వీట్ వాయిస్ తో పాట పాడుతూ ఉంది. రాజుగారికి మళ్ళీ ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి, రాజుగారు మళ్ళీ చాలా హ్యాపీగా ఉన్నారు. సో రాజుగారు మళ్ళీ ఇంతకు ముందులా కనిపిస్తూ ఉన్నారు అట్లాగనమాట. సో ఎప్పుడైతే చిడియా కనిపించిందో, చిడియా పాట వినిపించిందో రాజుగారు తిరిగి మామూలుగా అందరికీ కనిపించారు అనమాట. యహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి, జాన్ మే జానానా, ప్రాణం లేచి వచ్చినట్లు, అది ఒక ముహావర అనమాట. జాన్ మే జానానా అనేది ఒక ముహావర, ప్రాణం లేచి వచ్చినట్లు అయిందనమాట. అంటే పోతున్న ప్రాణము తిరిగి కాస్త వచ్చినట్టు అనమాట. ఓకేనా. అంటే ఎక్కడో లోగా ఉన్న ప్రాణం అనేది తిరిగి మళ్ళీ వచ్చినట్టు అయిందనమాట. సో किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था, तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. तुरंत मीन्स వెంటనే, झट से అని అర్థం అనమాట. వెంటనే ఆ किसानों के द्वारा सुनाई అనమాట. కిసాన్లు అక్కడ పనిచేసేటువంటి ఆ కూలీల ద్వారా ఈ చిడియా వినడం వల్ల అది తెలుసుకునింది, అందుకని చెప్పేసి అది వచ్చిందనమాట. తర్వాత రాజుగారికి సంగీతం వినిపించింది, వెంటనే రాజుగారు చాలా సంతోషపడ్డారు. ఓకేనా. ఇక్కడ పहुंचना మీన్స్ టు రీచ్ అన్నమాట. జైసే జైసే వह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती, అది రోజు అన్నమాట. రోజు ఇలాగే పాడడం మొదలుపెట్టింది. ఒక వారం 10 రోజులకంతా కూడా మళ్ళీ తిరిగి రాజుగారు మామూలు మనిషి అయిపోయాడు అనమాట. జైసే జైసే వह गाना गाती वैसे वैसे రాజా కి అస్వస్థత దూర్ హోతి, ఎలా అయితే అది రోజు పాడుతూ వినిపిస్తూ ఉందో అలాగే అది ఈ రాజుగారు కూడా అలాగే స్లోగా రాజుగారు కూడా అది రోజు పాటలు పాడుతూ వినిపిస్తూ ఉండడం వల్ల రాజుగారు కూడా స్లోగా ఈయన మళ్ళీ రికవర్ అయిపోయాడు. సో అస్వస్థత అనేది అయిపోయి స్వస్థ బన్ జాతా హై రాజా. ఓకేనా. तो दूर होती, धीरे धीरे राजा स्वस्थ हो गए, నెమ్మదిగా धीरे धीरे మీన్స్ స్లోగా ఈయన మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతంగా తయారయ్యాడు. वे चिड़िया से बोले, प्यारी चिड़िया मेरे पास लौट आओ, అది రోజు వస్తూ ఉంది, పలకరిస్తుంది, రాజుగారికి మాటలు చెప్తుంది, పాటలు పాడుతుంది, వినిపిస్తుంది, అన్ని చేస్తుంది. తర్వాత ఒక రోజు బాగా అయిపోయిన తర్వాత చిడియాని దగ్గర తీసుకొని చిడియాతో బుద్ధులాడుకుంటూ చిడియాని బుజ్జగిస్తూ చెప్తున్నాడు అనమాట. ఇంకా నా దగ్గరికి వచ్చేసి చిడియా
చిడియా, నువ్వు నా దగ్గరికి వచ్చేసావంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. చూసావా, నీ వల్ల నేను ఎంత అనారోగ్యం పాలయ్యానో అంత ఆరోగ్యంగా నేను తయారయ్యాను కదా. సో నువ్వు వచ్చేసి ఇక్కడ నాతోనే ఉండిపో, నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈ రాజ్యం కూడా చాలా బాగా సుభిక్షంగా ఉండేలాగా ఉంటుంది. నేను ఎప్పుడైతే సిక్ అయిపోతానో రాజ్యంలో పీపుల్ కూడా అలాగే తయారవుతారు కదా. సో ఆ విధంగా దానికి పరిస్థితి వివరించి తను ఎంత కావాలనుకుంటున్నాడు అనేది రాజుగారు చిడియాకి చెప్పడం. చిడియా బోలి నహి మహారాజ్. చిడియా ఏమనింది? నహి మహారాజ్, ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. కేవలం మీ దగ్గరే ఉండిపోయి మీకే పాటలు పాడి వినిపిస్తూ మీరు ఏం పెడితే అది నేను వింటూ నేను సుఖంగా చాలా హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. కానీ నా వల్ల అక్కడ చాలా మంది హ్యాపీగా ఉంటున్నారు. కేవలము వాళ్ళు కష్టపడుతూ ఉంటే నేను వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని దూరం చేసుకునే విధంగా వాళ్ళకి రిలాక్సేషన్ నేను ఇస్తున్నాను. సో ఆ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా బహు దూర్ జాయేంगे, అంటే ఇంకా వాళ్ళు నిరసించిపోతారు. సో వాళ్ళు కూడా నన్ను మిస్ అవుతున్నారు. ఎవరు? కూలీలు, ఈ కిసాన్లు అన్నమాట. వాళ్ళు కూడా నన్ను మిస్ అవుతున్నారు. సో నేను వాళ్ళకు న్యాయం చేయాలి కదా. నేను వాళ్ళకి న్యాయం చేయాలి, మీకు న్యాయం చేయాలి. సో దీనికి ఒక పరిష్కారం ఏంటంటే నేను రోజు వస్తాను, మిమ్మల్ని పలకరిస్తాను, మీతో నేను మాట్లాడతాను, మీకు పాటలు పాడి వినిపిస్తాను, ఓకేనా? అట్లాగే నేను అక్కడికి కూడా వెళ్తాను. రోజు వాళ్ళకి కూడా నేను వెళ్ళాలి, వాళ్ళకు కూడా పాటలు వినిపించాలి, వాళ్ళతో కూడా నేను హ్యాపీగా మెలగాలి. సో ఇట్లాగా వాళ్ళ కష్టాన్ని దూరం చేయాలి, వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేలాగా నేను మంచి మంచి పాటలు పాడి వాళ్ళకి వినిపించాలి. సో దిస్ ఈజ్ మై డ్యూటీ, ఓకేనా అని చెప్పేసి చిలక ఏం చెప్పిందంటే రాజుగారికి కూడా తను నచ్చ చెప్పింది అనమాట. नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. मैं हर दिन यहाँ आऊंगी, आपको भी अपना संगीत सुनाऊंगी. हर दिन ప్రతిరోజు ఇక్కడికి వస్తాను, మీకు కూడా నేను నా సంగీతాన్ని వినిపిస్తాను. అంటే రెండు పక్కల నేను న్యాయం చేస్తాను, వాళ్ళకి న్యాయం చేస్తాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పింది. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला. गहरा असर చాలా ఎఫెక్ట్ అయ్యాయన్నమాట రాజుగారికి ఆ మాటలు. అంటే అంత చిన్న చిలుకకి చూడండి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ మజ్దూరీల పట్ల, ఆ కిసాన్ల పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని దూరం చేయాలి అంటే నేను వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఇవ్వాలి. నేను రిలాక్సేషన్ ఇవ్వాలి కాబట్టి, నేను వాళ్ళ కష్టాన్ని దూరం చేయాలి కాబట్టి నేను రోజు వాళ్ళని వెళ్ళి పాటలు పాడి వాళ్ళ కష్టాన్ని దూరం చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీ చిలుక తీసుకుంది కదా. సో యాజ్ ఏ కింగ్ అనమాట, ఒక రాజుగా నేనేం చేయాలి వాళ్ళ కోసం, ఒక రాజుగా నేనేం చేయాలి. చిన్న చిలుక, ఎంత చిలుక అది, ఇంత చిన్న చిలుక, ఎంత ప్రాణం ఉంటుంది దాంట్లో కదా. అందులో దానికి మనలాగా ఆలోచించే శక్తి లేదు, మనలాగా మాట్లాడే శక్తి లేదు. చాలా చిన్న చిలుక, దానికే అంత జ్ఞానం, అంత ఒక అవేర్నెస్ వాళ్ళ మీద, వాళ్ళ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఇదంతా ఉంది కదా. మరి నేనేం చేయాలి వాళ్ళ కోసం అని చెప్పేసి అప్పుడు రాజుగారు రియలైజ్ అవుతాడు అనమాట. రియలైజ్ అయిపోయి చాలా మారిపోతాడు అనమాట. రాజు చాలా మారిపోతాడు. రాజానే కహా, వా సూపర్ సూపర్ చిడియా నువ్వు, ఓకేనా? వా తుమ్ మహాన్ హో చిడియా, యు ఆర్ గ్రేట్, నువ్వు చాలా గొప్పదానివి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग करती हो. ఈ కిసాన్ల కోసము, మజ్దూరీల కోసము నువ్వు ఈ బంగారు పంజరం అంటే చాలా వాల్యుబుల్ కదా. ఎక్కడెక్కడ నుంచో ఫ్రూట్స్ తీసుకుని వచ్చి, వాల్యుబుల్ చాలా ప్రీషియస్ ఫ్రూట్స్ కూడా, దొరకని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి దానికోసం పెడుతున్నాడు రాజుగారు. అయినా కూడా ఇవన్నింటినీ, ఈ సుఖాన్ని, ఈ ఫెసిలిటీస్ని, ఓకేనా, ఈ లగ్జీరియస్ లైఫ్ని వదిలేసి నువ్వు తిరిగి మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్తానంటున్నావు కదా. యు ఆర్ సూపర్, హ్యాట్స్ ఆఫ్ నీకు అని చెప్పేసి రాజుగారు దాన్ని బాగా మెచ్చుకున్నాడు అనమాట. సో రాజమహల్ का सुख त्याग करती हो. त्याग मीन्स सैक्रिफाइस. त्याग करती हो तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. నువ్వే ఇంత చేస్తున్నావే, నీకున్నటువంటి కెపాసిటీతో నువ్వే ఇంత చేస్తున్నావే, నేను ఇంక వాళ్ళ కోసం ఏం చేయలేనా, నేనేం చేయలేనా వాళ్ళ కోసం అని అడిగాడు. చిడియా బోలి క్యో నహీ మహారాజ్, ఎందుకు చేయకూడదు? మీరు కూడా మీకున్నటువంటి పరిధిలో, మీకున్నటువంటి సోర్సెస్తో
మీరు కూడా పీపుల్ కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. मजदूरों और किसानों के बारे में सोचना और उसकी सहायता करना हमारा कर्तव्य है. మజ్దూరోं और किसानों के बारे में सोचना. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు మన అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి, విలేజ్ పీపుల్ కి ఎన్నో రకాల పథకాలు ఇస్తున్నారు కదా. ఎన్నో రకాల పథకాలు అంటే వాళ్ళకి కొంత బెనిఫిట్స్ అన్నమాట. ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు ఇస్తున్నారు కదా. సో పీపుల్ కోసము ఎంతో కొంత గవర్నమెంట్ చేయడం అన్నమాట. అట్లాగే రాజుగారు కూడా ఆ ప్రజల కోసము ఏదో ఒక హెల్ప్ అనేది చేయాలన్నమాట. అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కష్టాన్ని గమనించాలి, కష్టానికి తగిన ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సో ఇదంతా రాజుగారి బాధ్యత, అవునా కాదా, రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో चिड़िया बोली, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మన కర్తవ్యం అది, ఓకేనా, మన రెస్పాన్సిబిలిటీ. क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है. ఎందుకు మనం వాళ్ళ గురించి అంత ఆలోచించాలి, వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళు లేకపోతే మనం లేము, అవును కదా. 2 days మనకు ఫుడ్ లేకపోతే మనం ఉండగలమా? ఉండలేమన్నమాట. మనము చాలా సిక్ అయిపోతాము, నీరసించిపోతాము, ప్యానిక్ అయిపోతాము, మనకి ఏదో ఒక జబ్బు వస్తుంది, మనం హాస్పిటల్ పాలవుతాము, ఆఖరికి ఏం జరుగుతుందో మనం చెప్పలేమన్నమాట. సో అట్లాగా ఫుడ్ లేకపోతే మనిషి బతకలేడన్నమాట. సో అట్లాగా ఇక్కడ వాళ్ళు లేకపోతే, వాళ్ళు పండించకపోతే, వరి కానీ, వీట్ కానీ, ప్యాడీ కానీ, వీట్ కానీ, ఇంకా రకరకాల గ్రైన్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు పండించకపోతే మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత కష్టపడి వాళ్ళు పండిస్తారు కదా. వర్షాలు పడాలి, వాళ్ళు దున్నాలి, తర్వాత నాటాలి, నాటుతారు కదా, నాటాలి, అవి బాగా గ్రో అయ్యేలాగా రోజు వెళ్ళి నీళ్లు పట్టాలి, ఆ మట్టిలో నుంచి మట్టిలో బురదలో దిగాలన్నమాట కదా. మనమైతే అమ్మో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి పాము కనిపించింది, తేలు కనిపించింది, అక్కడ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవేంటి పీతలు అంటారు కదా, ఎండ్రకాయలు లాంటివి, అవి కూడా ఉంటాయి అన్నమాట, పట్టుకుంటాయి ఇలా. సో ఇలాంటివన్నీ మనం భయపడతాం అన్నమాట. ఫీల్డ్స్లోకి వెళ్ళాలంటేనే మనం భయపడతాం. కానీ వీటన్నిటిని వాళ్ళు మోర్చుకొని, ఆ మట్టిని నమ్ముకొని, ఆ మట్టిలో పనిచేస్తూ మనకి మంచి ఫుడ్ని వాళ్ళు పండిస్తున్నారు అనమాట. మంచి బిర్యానీ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? రైస్ లేకపోతే కదా. మీ అందరికి ఇష్టమైన బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుంది? రైస్ లేకపోతే. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? డిమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటాం మనం, ఓకే. డిమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటే వస్తాయా? అవి డిమార్ట్కి రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దానికి, అవును కదా. రైతులు పండించాలి, పండించిన రైస్ని మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి, క్లీన్ చేశాక కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నమాట, దానికి సంబంధించిన రైస్ మిల్స్ ఉంటాయి, ఆ మిల్స్లోకి వెళ్ళాలి, అవన్నీ మళ్ళీ ప్యాకింగ్ అవ్వాలి, అప్పుడు డిమార్ట్కి వస్తాయి అన్నమాట. సో బేసికల్గా ఇది ఎవరి మీద డిపెండ్ అయింది? బేసిక్గా ఇదంతా కూడా ఫీల్డ్స్ మీద డిపెండ్ అయింది అనమాట. ఫీల్డ్స్లో చేసేటువంటి కిసాన్ల మీద డిపెండ్ అయింది. మనలాగా 2 రోజులు పడుకుంటే అవుతుందా? కిసాన్కి రోజు కష్టపడాల్సిందే, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితేనే అవి ఆ విధంగా పండుతాయి అన్నమాట, ప్యాడీ, ఓకేనా. సో ఆ విధంగా రైతులు లేకపోతే మనం లేము. అందుకే కదా గాంధీజీ ఏమన్నారు? గాంధీజీ ఇది అగ్రికల్చర్ ఏమన్నారు? కృషి భారత్ కి రీడ్ హై అంటే బ్యాక్ బోన్ అన్నమాట, ఓకేనా. అంటే వ్యవసాయం అనేది భారతదేశానికి మనకి వెన్నుముక లాంటిదని చెప్పారు. ఆ వ్యవసాయం అనేది పడిపోతే మనకి వెన్నుపూస విరిగిపోతే మనిషి ఎలా అయిపోతాడో అలా అయిపోతుంది మన భారతదేశం కూడా అనమాట. అంటే అగ్రికల్చర్ అనేది మన భారతదేశంలో చాలా మంది నమ్ముకొని ఉన్నారు, చాలా మంది కిసాన్లు మన భారతదేశంలో ఉన్నారన్నమాట, ఓకేనా. సో వాళ్ళందరికీ మనము హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేయాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. కానీ మనం ఏంటంటే చాలా హైటెక్గా ఉంటాం అనమాట, హైటెక్గా ఊహించుకుంటూ ఉంటాము అంతా. మనం కంప్యూటర్ యుగం ఇది, కంప్యూటర్లు ఎన్నున్నా కూడా, ఎంత డబ్బు సంపాదించినా కూడా మనకి తినడానికి అన్నమే కదా, ఇంత అన్నమే తింటాం మనం, డబ్బు తినలేం కదా. సో అందుకని రైతులు మనం ఎప్పుడు కూడా గౌరవించాలన్నమాట. సో డిడ్ యూ అండర్స్టాండ్ द लेसन माँ? आई होप यू अंडरस्टैंड द लेसन. तो अगले कक्षा में फिर इस लेसन के बारे में, लेसन की संबंधित भाषा की बात के बारे में जानेंगे बच्चों. तब तक के लिए विदा लेती हूँ. टेक केयर, स्टे सेफ, बाय.